తులరాశి వాళ్ళకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. సో, మన యూట్యూబ్ ఛానల్‌లో మీరు చూసి ఉంటే పంచాంగం పాయింట్స్. అందులో క్లియర్‌గా తులరాశి వాళ్ళకి ఖర్చులు 14, ఆదాయం 5. సో, మీరది చూడంగానే మీకు తెలియని ఒక కంగారైతే అనిపించుండొచ్చు. సో, బాగా అబ్జర్వేషన్ చేయండి. ఖర్చు ఎవరు పెట్టగలగరు? సంపాదించేవాడే ఖర్చు పెట్టగలడు. లేదా అప్పు తీసుకొనైనా ఖర్చు పెట్టాలి. అప్పు తీసుకొని ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముండుండొచ్చు? సో ఐదర్ సమ్‌వన్ హెల్త్ ప్రాబ్లమ్ కానీ, లేదంటే ఏదన్నా తీసుకోవాలనుకున్నప్పుడు కానీ చేయొచ్చు. సో, ప్రతి సిట్యుయేషన్స్‌ని మనం నెగెటివ్‌గా తీసుకోవద్దు. ప్రతిసారి మనము ఖర్చు అనేది చెడుగానే పెట్టాం. సో, గుడ్‌గా కూడా పెడతాం. సో, సేమ్ విత్ మన తులరాశి వాళ్ళకి ఈసారి అలాగే ఉండబోతుందనమాట. సో, కాబట్టి దాచుకోవాలి. సేవింగ్స్ దాచుకొని ఉంచుకోవాలి అన్న ఉద్దేశం ఉందంటే ఖచ్చితంగా మీకు ఈ వీడియో ఉపయోగపడదు. ఎందుకో తెలుసా? ఈ ఇయరు ట్రాన్సిట్ పరంగా నేను ఆల్రెడీ చెప్పాను. సో, ఏ విషయాన్నైనా సరే 3 కోణాల్లోనే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. చూస్తానని. సో, అదే విధంగా ఇప్పుడు కూడా మీరు గోచారం పరంగా, అలాగే పాయింట్స్ పరంగా, ఇక మూడోది దశలు, అంతర్దశల పరంగా మీకు తులారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. సో, బేసికల్‌గా తులారాశి అధిపతి శుక్రుడు బై డిఫాల్ట్ లగ్జరీ ప్లానెట్. సో, కాబట్టి క్లియర్ ఇండికేషన్ ఈ ఇయర్ లగ్జరీ కోసము తులారాశి వాళ్ళు చాలా ఇదిగా ఖర్చు పెడతారు అని అర్థమైపోతుంది. సో, ఫస్ట్ ట్రాన్సిట్ పరంగా తీసుకుందాం. సో, అందులో శనీశ్వరుని తీసుకుందాం. మనం కానీ శనీశ్వరుని తీసుకుంటే శనీశ్వరుడు 6వ స్థానంలో ఉంటాడు కదా తులారాశి వాళ్ళకు. సో, 6వ స్థానంలో శనీశ్వరుడు బేసికల్ శనీశ్వరుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ పనులన్నీ ఆగిపోవడము, అక్కడ డిలే అవ్వడము లాంటివి జరుగుతుంది. అక్కడ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి కదా. సో, వెరీ సింపుల్ థింగ్. మీ శత్రువులు ఎవరైతే ఉంటే వాళ్ళు మిమ్మల్ని చూసి భయపడడం, లేదంటే మీకు ఎటువంటి ఏదైనా అప్పులు ఉన్నా, మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా, మీరు దేనికోసమైనా సఫర్ అవుతున్నా, ఈ పర్టికులర్ ట్రాన్సిట్ ఈ ఇయర్ నుంచి మీకు ఇంప్రూవ్మెంట్ హౌస్ 6వ స్థానం మరీ గుర్తుపెట్టుకోండి. 6వ స్థానం ఉపచయ స్థానం అంటే ఇంప్రూవ్మెంట్ హౌస్ అనమాట. సో, కాబట్టి శనీశ్వరుడు 6వ స్థానం గోచారంలోకి వెళ్ళిపోగానే మీరు మంచి రిజల్ట్ వస్తాయి అనేది అపోహ అనమాట. ఎందుకు అపోహ అంటే ఆల్రెడీ పోయిన సంవత్సరమే ఏప్రిల్లోనే శనీశ్వరుడు గోచారం అనేది మీనరాశిలోకి వచ్చింది. దానికి అర్థం మా తులరాశి వాళ్ళందరికీ అద్భుతంగా ఇస్తాడు శనీశ్వరుడు అని కాదు, ఇంప్రూవ్మెంట్ హౌస్ అనమాట. అంటే 1 ఇయర్ అట్లీస్ట్ శనీశ్వరుడు తను చేసే 2.5 సంవత్సరాల ఒక సైన్లో ఉంటే అందులో అట్లీస్ట్ ఒక 1 ఇయర్ వరకు అయినా సరే సఫరింగ్ ఇస్తారనమాట. సో, మీరు ఎంతవరకు నేర్చుకున్నారు అనేది ఆయన మీకు ఒక ఎగ్జామ్ పెడతారనమాట. ఆ తర్వాత మీరు నేర్చుకున్న ఎగ్జామ్ బట్టి ఆయన రిజల్ట్ ఇవ్వడం మొదలు పెడతాడు అలా అనమాట. సో, ఓవరాల్గా తీసుకుంటే మీకు ఎవరైతే శత్రువుల నుంచి భయం ఉంది, ఏదైనా హెల్త్ గురించి సఫర్ అవుతున్నారంటే డెఫినెట్గా అన్ని నయమయ్యే అవకాశాలు ఈ ఇయర్ మీకు ఉంటాయన్నమాట. సో, మంచిగానే. సో, 99% మీరు మంచి విషయానికి ఖర్చు పెడతారు. చెడు విషయానికి పెట్టే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో, కాబట్టి అండ్ 9వ స్థానంలో ప్రస్తుతానికి 9వ స్థానంలో మీకు గురువు ఉన్నాడు కాబట్టి మీకు గురు బలము ఉంటుంది. సో, గురువు నుంచి మీకు మంచి ఎక్సలెంట్ రిజల్ట్ కూడా ఉంటుందన్నమాట. ఆ తర్వాత గురువు 10వ స్థానంకి వెళ్తాడు. సో, 10వ స్థానం గురువు వెళ్ళడమే కాకుండా ఉచ్చ స్థానంకి వెళ్ళడం అనేది ఇది వెరీ గుడ్ ట్రాన్సిట్ అండి. సో, ఎవరైతే కెరియర్లో మంచి ఇంప్రూవ్మెంట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వెరీ గుడ్ ఇయర్ అని చెప్తాను నేను ఓవరాల్గా. సో, ఖర్చులు అంటారా నన్ను అడిగితే ఇక్కడ క్లియర్గా నేను చెప్పగలిగే ఖర్చులు ఏంటంటే అండ్ ఏదైనా ఇల్లు కొనడం లాంటిది కానీ, ఏదైనా బిజినెస్ ట్రిప్ వేయడం లాంటిది కానీ, లేదంటే ఫ్యామిలీ ట్రిప్ లాంటివి, పిల్లలకి ఏదైనా ఇప్పియడము. సో, ఓవరాల్గా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఇన్ ఎక్స్పెండిచర్ అని చెప్తాను. సో, 6వ స్థానంలో కాబట్టి ల్యాండ్ సంబంధించిన ఎవరైతే సఫర్ అవుతున్నారో లైక్ ల్యాండ్ డీలింగ్స్ లాంటివి కానీ, ల్యాండ్ డిస్ప్యూట్స్ లాంటివి ఎవరైనా సఫర్ అవుతున్నారు అనుకోండి, డెఫినెట్గా మీరు మంచి పాజిటివ్ రిజల్ట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక మీరు చూసుకుంటే 5వ స్థానంలో రాహు ఉంది. సో, ఇది కొంచెము నెగిటివ్ చెప్తాను. బట్ ఇది ఎందుకు చెప్తానంటే, సో, దైవభక్తి మీదనే ఉంచండి. అన్నీ వస్తున్నాయి కదా, అన్నీ అవుతున్నాయి కదా అని చెప్పేసి భగవంతుడు ఏం చేయడు అని అనుకోకండి. సో, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దేర్ ఇస్ ఎ పవర్ అన్నట్టు. అండ్ పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. సో, పిల్లల్ని నెగ్లెక్ట్ చేయకండి. వాళ్ళు చెప్పే మాటలు వినండి. వాళ్ళు సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకున్నా సరే పర్లేదు, ఏమి ఇబ్బంది లేదు. సో, వాళ్ళు ఇన్ కేస్ వేరే అండ్ పాజిటివ్ పరంగా చెప్పుకోవాలంటే స్టూడెంట్స్ అయితే వేరే స్టేట్కి వెళ్ళి చదువుకోవడానికి మంచి గుడ్. పేరెంట్స్ అయితే మీ పిల్లల్ని వేరే స్టేట్కి పంపించి చదవడానికి ఇట్స్ ఎ వెరీ గ్రీన్ సిగ్నల్ అని చెప్పొచ్చు. అండ్ ఐటీ సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళకి వెరీ ఎక్సలెంట్ ఇయర్. బట్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. అన్నెసెసరీ లిటిగేషన్స్ పెట్టుకోకండి. ఇస్ సంథింగ్ లైక్ చెప్పాలంటే అఫైర్స్ లాంటివి ఉన్నమాట చెప్పొద్దు, బట్ స్టెప్ ఇస్తున్నాను, లాంటివి పెట్టుకోకండి. ఎక్స్పోజ్ అయిపోతారు, వెరీ బ్యాడ్ సిచ్యువేషన్స్ అనేవి వస్తాయి. సో, వీలైనంత వరకు కామ్గా ఉండండి. సో, లవ్ పార్ట్నర్ మీరు
లవ్ చేసే ఉద్దేశం ఉంది అనుకోండి, లవ్లో ఉన్నప్పుడు కొంచెం లాయల్గా ఉండడానికి ట్రై చేయండి. అన్నెసెసరీగా మీరు మాట్లాడినా సరే తెలియని అనుమానాలు వచ్చేస్తాయి. సో అదొక నెగిటివ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సో ఇంకా దశలు అంతర్దశల పరంగా తీసుకుంటే మీకు నేను ఆల్రెడీ చెప్పినట్టు త్రికోణ దశ నడుస్తుంది అనుకోండి, 5, 9 ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఇన్ కేస్ లైక్ 6, 8, 12 దశలు నడుస్తున్నాయంటే కొంచెము జాగ్రత్తగా ఉండాలి. సో ఓవరాల్గా ఇట్స్ అ వెరీ గుడ్ ఇయర్ అని చెప్పొచ్చు తులారాశి వాళ్ళకు. బట్ ఖర్చులు ఉన్నాయి కదా, నాకు ఇది వరస్ట్ ఇయర్ ఉంటుంది అంటే అట్లా అని చెప్పను. అబ్జర్వేషన్ చేస్తే అవమానాలు తక్కువే, ప్లస్ రాజపూజాలు తక్కువే. సో ప్రమోషన్స్ లాంటివి డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయకండి. సో కెరియర్ పరంగా ప్రమోషన్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ కెరియర్ పరంగా ఇంకొంచెం ఏదైనా వేరే జాబ్కి షిఫ్ట్ కావాలనుకున్న వాళ్ళకి మంచి ఇదే అనమాట. సో ట్రాన్స్ఫర్స్ ఇట్లాంటి వాటికి చాలా మంచి ఇయర్ అని చెప్పొచ్చు. సో అమ్మవారిని పూజిస్తే చాలా ఎక్సలెంట్ రిజల్ట్ వస్తుంది. సో లక్ష్మీ కటాక్షం ఎప్పుడు మీ తోడే ఉంటుంది ఈ ఇయర్. అండ్ మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి. వీలైతే 21 లేదా ఫర్ సపోజ్ మీ నక్షత్రం సంఖ్య ఏదైతుందో దానికి తగ్గట్టు మీరు ప్రదక్షిణ చేసుకోండి అన్నిసార్లు, అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నట్టు నేను గోసేవ చేయడం చాలా మంచిది. అది చేశారనుకోండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. సో మీకు ఇన్ కేస్ పర్సనలైజ్ కన్సల్టేషన్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చాను, హాయ్ అని పెట్టండి. కేవలం వాట్సాప్ మాత్రమే. సో కొత్త వాళ్ళు వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్.